భగవత్ గుణ అనుభవము. మనకు కావలసిన పరంటే కైంకర్యము. ఇది మన జీవితంలో సాధించాలి. మనం నిత్యము భగవత్ గుణ అనుభవం చేస్తూ చేసే ప్రతి పనిని వాడి వరకు వాడి పని వాడు చేయిస్తున్నాడనే భావం లోపలితే మాటలు తలంసు చేయి అన్ని కైంకర్యాలు ఉంటాయి. కైంకర్యం అంటే ఒక్కటే కైంకర్యం కాదు, ఇవన్నీ కైంకర్యాలు. అటువంటి కైంకర్యం చేసేవాడు కావాలి కనుక పరై పొందాలి. ఎవరిస్తాడు? కృష్ణుడు ఇస్తాడు. కృష్ణుడు మనకు ఉంటాడా? మన రాజు నందగోపుడు చెప్తాం. నందగోపురం కుమారుడు, నందగోపుడి కుమారుడు. నందగోపుడు లాంటి వాడు వాడి అయిన బల్యములో క్రూరమైన వ్యాపారం చేసి కృష్ణుని సంతతము సేవించేవాడు మనంలో గోపుడు. ఏమిటైనా ఈయన మన బల్యంతో కూర్చుందట. ఆయన పేరు నందగోపుట. దానిలో ఉపనిషత్ రహస్యం అంతా చెప్పేస్తాడు. మాటలో తల్లి అంటాడు. ఇది చిన్నది కానీ పెద్ద బ్రహ్మాండమైన విధానం ఆ పొందితే తెలుస్తుంది. ఆ బల్యం ఈ నందగోడు ఎవరికి ఆచార్యులు ఉన్నారు మన అంటే మనకి జ్ఞానం ఉపదేశించేటువంటి గురువు మనకి ఇస్తాడు. పొందవలసిన దాన్ని తండ్రి ఇచ్చేది తల్లి ఇచ్చేది శరీరం, గురువు ఇచ్చేది ఆత్మని. మనకి ఆత్మ ఉన్నది లోపల, కానీ ఉన్నదని మనకు తెలియదు. గురువు అష్టాక్షరి మంత్రాలను ఉపదేశించి నీవు ఫలానా వారికి చెందిన వాటికి నీవు ఫలానా ఉండాలని నేర్పితే అప్పుడు చేసింది. కాబట్టి ఎప్పుడు పుట్టాం అంటే సమాశ్రయమైన నాడు పుట్టినట్టు లెక్క. జ్ఞానం నీకు నీ గురువు ఉపదేశించిన నీ పుట్టుక లెక్క. అంతకుముందు పుట్టుక శరీరం పుట్టింది, ఇప్పుడు పుట్టింది నేను. బట్ నేను పుట్టిన నీ పుట్టినరోజు ఎప్పుడు అలాగే అడిగే చెప్పండి. అంటే మీరు ఎప్పుడు సమాచారం అడిగే చెప్పాలి. అయితే అలా చెప్తామని చెప్పం. మనం అడిగే పుట్టినరోజు, మనకి పుట్టినరోజు లేదు. కాబట్టి అందుచేత మనం పుట్టాలి. ఎప్పుడు పుట్టాలి? శ్రావణం మనకు జ్ఞానం ఆచార్య ఉపదేశించిన రోజు. కాబట్టి ఆ రోజుని చెబుతున్నారు. ఏమని మనకు నందగోపుడు ఉన్నాడు, ఆయన కుమారుడు. ఈయన నందగోపుడు. నంద అంటే ఆనందించేవాడు, గోప అంటే కాపాడేవాడు. కూరువేలు కొడుకు చూసినంటే మా బల్యం పట్టుకొని స్వామికి ఏమాపలు వస్తుందో అని పక్కన కాచి ఉండి కృష్ణుడు వచ్చిన దగ్గర నుంచి రోజు ఆపదలే. పసిపిల్లలు విద్యాలో పడుకుంటే వచ్చింది పూట, మరికొద్ది రోజులు పోతే వచ్చాడు బండి, మరికొద్ది రోజులు పోతే వచ్చాడు గాడి, మరి అన్నీ ఆపదలే. దాంట్లో గంగ పట్టుకొని వాస్తవానికి కాపలా కూర్చోవడం. ఇతరమైన వ్యాపారాలు ఆవుని కాపులను మందని కాపులను మానేశాడు. కృష్ణుడి దగ్గరే కాపలా. ఏదైనా వస్తే పూర్తి చేసేవాడు వేలాయుధం పట్టుకొని. ఇది అంటే దీని పేరేమిటి? మంగళాశాసనము. బల్యం పట్టుకో పొడవడం అంటే బల్యం పట్టుకు పొడవడం కాదు. మనం ఏం చేయాలి? మంగళాశాసనం తెలుస్తూ ఉండాలి. మనం రోజు ప్రమాణం ఏమిటి చూద్దాం? పల్లాండు ఆయురత్తాండు అంతా మనం అందరం బల్యపురమే. బల్యం పట్టుకో పుడుస్తున్నాం, రెండు బల్యం పట్టుకు పుడుస్తున్నాం. స్వామి మా స్వామి తప్పదు కాదు, మా స్వామి బదిలంగా ఉంటాయి, స్వామి జీవస్వామి సుఖంగా ఉంటాయి. ఏమిటి మనకి లాభం? ఏమో తెలియదు. అంత సుఖంగా ఉంటాయి. ప్రయోజనమా? ఉండదు. ఆయన కావదా? కావదు. కానీ మనకు బెంగ చూస్తే కనురాకు కందిపోతాడేమో స్వామి. అయ్యో నేను నందారా మనసారా చూస్తే ఏమో దృష్టి దోషంలో ఉంటున్నాం బెంగతోటి. స్వామిని చూసేసాయ్యా, దృష్టి దోషం తీసేస్తాం ఇంతని. అటువంటి కాబట్టి కొడుకుంటే మంగళాశాసనం చేసేటువంటి వాడు కావాలి ఆచార్యుడు. మనకి ఎప్పుడు భగవంతుని మంగళం మంగళాన్ని పాడాలి. రెండవది నంద గోప. నంద అంటే ఆనందించేవాడు కావాలి, గోప అంటే కాపాడేవాడు కావాలి. నంద అంటే ఏమిటి ఆనందించాలి? భగవంతుని యొక్క గుణాన్ని, భగవంతుని యొక్క చేష్టితాలని, భగవంతుని యొక్క విగ్రహాన్ని అలా లోపల చూసి ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటారు. ఎప్పుడు రాత్రి ఎంతసేపు ఉంటాడైనా పొద్దున్న మంచి చిదానందంతో వస్తారు మన స్వామి. ఏ స్వామి చూస్తూ ఉంటాము. రాత్రి నిద్ర ఉండదు, ఏ రెండో మూడుగా ఉండదు, సాపాటు ఉండదు, భిక్ష ఉండదు, ఏముండదు. మంచి కులాసగా నవ్వుతూ వస్తారు. మనం వాడిపోయి మొహాలతో ఇలా తీసుకుని కూర్చోవద్దు, మనం నిలబడతా ఉంటాడు. ఏంటంటే రాత్రి స్వామి ఇక్కడ అకామిడేషన్ పడలేదండి, బట్టలు లేదండి, సాపాటు పడలేదండి. మనకి ఇదే పోషక పదార్థం. వారికి పోషకమైంది ఉన్నం చోరు వరకు నీరు దీన్ని వెతిరియం ఎల్లాం కన్నం. తినడానికి తిండేవారండి మా కృష్ణుడే, నమ్మాడు వరన్నా. తాగడానికి నీరెవరండి మా కృష్ణుడే, వేసుకునేటువంటి తాంబూలవారండి మా స్వామి. ఇవన్నీ కృష్ణుడే. ఎందుకంటే నేను తగ్గ ఎప్పుడు కృష్ణుడు ఆలోచన. నాకేం లోటు? నాకేం తినేదానికి లోట్లేదు, తాగేదానికి లోట్లేదు, భోగానికి లోపం లేదు అన్నాడు. అలాంటి వారు అటువంటి వారు ఎప్పుడు అంటే వాడు నంద, వాడి పేరు నంద. ఎప్పుడు ఆనందమే. గోప కాపాడుతూ ఉండాలి. ఎవరిని కాపాడాలి? దాని లోపల చాలా ఒక పేదవాడు లాటరీ వచ్చేసింది. ఒక్క 10 లక్షలు కోట్లు లాటరీ వచ్చింది. అయ్యా వాడికి లాటరీ వచ్చినాడు. వాడి చూడాలి పాపం 70 ఇంతకుముందు. వాడి కృష్ణార్థం యుద్ధము ధనం అంటారు.
కష్టపడి సంపాదించిన దాని కాదు, కష్టపడకుండా వచ్చిన డబ్బు. అట్లాంటి డబ్బు దొరికిన వాడు పోతుందేమో. ఈనాడు ఏమున్నదా? లేదు. మరి వాడి బెంగ వచ్చింది పోతుందేమో, వచ్చిందానికి సరైన పోతుందేమో బెంగ వరకు వీడికి పోకుండా కాపాడాలి. ఎందుకుంటారు అరే నీకు వచ్చింది అవుతుంది, అలాగే ఉంటుంది అన్న జ్ఞానం అనుకున్నది కాపాడాలి. అక్కడికి గట్టిగా బ్యాంక్ డిపాజిట్ గందరగోళాలు దాంట్లో పడిపోతాం. అలాంటి ఇంతకాలం సంసారంలో పడి అజ్ఞానంతో మణిగిపోయి వాడు ఒక్కసారి అనుకోకుండా భగవత్ స్వరూప జ్ఞానం కలిగి, భగవత్ సంబంధ జ్ఞానం కలిగి, ఆత్మస్వరూప జ్ఞానం కలిగి, నేను స్వతంత్రుని కాని తెలిసి, నేను నాకు రక్షకుని కాని తెలిసి, నేను పొందవలసింది వాడి అనుగ్రహాన్ని అని తెలిసి, వాడు అలా ప్రేమించినటువంటి వాడికి లభించినది పోతుందేమో సంతతం సంతతం మనసులో దాన్నే మననం చేస్తూ కదిలిపరుచుకుంటాడు వాడు గోపుడు. అటువంటి నంద గోప ఆయన అలాంటి వాడు 1000 కొడుకుతో చెప్పింది. అంటే మంగళాశాసనం చేసే స్వభావం గలవాడు, భగవద్ ఆనందము సంతతం అనుభవించిన వాడు, అనుభవించిన దాన్ని ఎక్కడ క్షణకాలం ఎడబాటు పడుతుందో అని బెంగపెట్టుకుని కాపాడుకునేవాడు వాడు నందగోపుడు. ఆయన వాడు గురువు. ఇప్పుడు ఆయన దగ్గర ఆయన ఎలా ఉంటాడు? భగవంతుడు అబ్బాయి అక్కడ వెళ్ళు, ఇలా ఎదురుగా చిన్నప్పుడు భయం మన దగ్గరికి మనం అంటే మనకి అలా ఆచార్యం. ఎందుచేత ఈయన కన్యరా చేస్తే భయపెడతారు, పట్టకి నమ్ముతారు, ఎదురుగా రాడు. ఇప్పుడు అల్లరి పిల్లలు ముందుంటా కంప్లైంట్స్ ప్రతి వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ లాక్కొస్తారు. ఇప్పుడు లాక్కొచ్చి స్వామి ఎదురుగా తండ్రి గారు ఎదురుగా నిలబెడతారు. ఏమి వాడండి చాలా చంద్రబాబు చేసేస్తున్నాయండి, పిల్లలు చేస్తారు. లేదు నన్ను చాలా పెద్ద గొప్పలు అడిగిపోతాడు. ఎందుకంటే కృష్ణ పరమాత్మ కళ్ళు చూడాలప్పుడు ఒకసారి పాపం భయపడి చెందిపోతాడు. పెదవులు కదిలిపోతూ ఉంటాయి, కళ్ళు నీళ్ళు నిండిపోతాయి. అంత భయపడతాడు. వాడు కుమారుడు. కుమారుడు అంటే ఎవడు? తండ్రి మాటకు ఎదురాడలేక, తండ్రి మనసుకి ఏమాత్రం క్లేశం కలిగినా దాన్ని దలిసిపోయి ఉండేవాడు వాడు కుమారుడు. అంటే విజయుడైతే కుమారుడు. కేవలం మనకి పరలోకంలో దరిద్రాలు పుత్రుడు, ఇక్కడ పేర్లు ఉన్నాయి మనకి, కుమారుడు పుత్రుడు ఇలాంటి పేర్లు ఉన్నాయి. కుమారుడు అంటే మాట వినేవాడు అని అర్థం. మాట వినేవాడైతే కుమారుడు అంటే పిలవకూడదు. నిజంగా ఎవరైనా నందగో కుమారన్ నందగోపుడు కుమారుడు అంటే ఆయన ఎలా చెప్తారని ఇంకా అంటే ఏమిటి అర్థం? ఈ గురువు గారు ఆయన వీరికి నువ్వు వెళ్ళేవాడా, ఇవాళ నువ్వు వెళ్ళు, దగ్గరికి వెళ్ళు, వీళ్ళని కాస్త కాపాడు అని ఆజ్ఞాపిస్తే మన దగ్గరికి వచ్చిస్తారు. మనకు యోచన తెలియలేదు. ఆచార్య కటాక్షం అంటే ఇప్పుడు వెళ్ళమంటారు. కటాక్షం అంటే అంటే మన వైపు చూస్తారు, చూస్తాను వారి దగ్గరికి వెళ్ళాలి నేను వస్తాడు అని అంటారు. దేన్ని బట్టి ఆయన చూపుని బట్టి మన దగ్గరికి వస్తారు. కానీ ఏమిటంటూ ఉంటాను అవసరం ఆచార్య కటాక్షం అండి. ఆచార్య కటాక్షం అంటే అర్థం ఏంటి? ఆచార్య యొక్క అనుగ్రహం ఎక్కడ ప్రసరిస్తే అక్కడికి వెళ్ళేవాడు అని కుమారుడు. ఇంకా రెండోది మనకి ఆయన ఇచ్చేవాడు నందగోపుడు, యశోద. యశోద లాంటి అందం చేసే కళ్ళు, అందమైన కళ్ళు. ఆ వింట కళ్ళలో అందం, కళ్ళలో వాత్సల్యం, కళ్ళలో గర్వం. ఏమిట గర్వం? ఎవరైనా అడవైపు ఉన్నారు, ఎవరైనా ఇలాంటి కొడుకు తన తల్లి ఉందా అని ఆ కృష్ణుని చూసి పొద్దున్న వెళ్ళేవాడు అడవి. సాయంకాలం వస్తుంటే అడుగు నిలబడినప్పుడు 4 గంటల నుంచి ఆయన 6 గంటలు రాడు. అలా అడవిలో చూస్తుంటే అడవి చూస్తూ ఉంటే కృష్ణుడు, ఆ కృష్ణుడు వచ్చేవాడు. ముందు ఆలముంద ధూళి వెనకాల గోపబాలుడు వెనకాల వాళ్ళందరూ ఆయన చుట్టూ ఉండేవారు. ధూళి ఎగిరిపోయేది, జుట్టు నిండా పడిపోయేది. ధూళి చూసాడు ఇట్లా కోమల గొప్ప వేషం చూస్తాడు. గోపాల పలకసైన ముగమ్యమాను అలాంటి పిల్లని చూస్తూ ఉండేది. ఆయన చూస్తుంటే అంత దూరాన్ని చూసి నిలిచి కళ్ళు అలా అలా నిండిపోయేది. కృష్ణుడే కళలో నిలిచి ఉన్నాడు కనుక, కృష్ణుడు అంటే అందమే కనుక, అందమే కళలో నిలిచిన తల్లి కనుక ఈమె ఏ రాజుల కండి అందముతో నిండిన కళ్ళు కలిసి అంటే కృష్ణుడితో నిండిన. ఇంకా రెండోది యశోదే అంటే యశస్సుని ఇచ్చేదని అంటే యశోదానికి యశ అంటే కీర్తిస్తుంది మనకి. అంటే మనకి మంత్రము యశోద అంటారు. అంటే భగవంతుడిని కన్న తండ్రి గురువు, భగవంతుడిని పెంచి పోషించిన తల్లి మంత్రము. ఈ మంత్రం దగ్గర ఎలా ఉంటాడు ఈయన అంటే ఇళం సింగం బాలసింహం ఆ దగ్గర పిల్లలు వేస్తుంటాడు. చిన్నమాట లేదమ్మా పోమ్మా వీడు అలా ఆయన దగ్గర అలా కృషి దగ్గర ఆడుతూ ఉంటాడు. ఏమంటే హిమాలయాన్ని ఇక్కడ ఇళం సింగమే ఇప్పుడు దగ్గర సనవు ఆయన దగ్గర భయం. ఇవి రెండు ఉంటాయి. గురువు గారి దగ్గర భగవంతుడికి భయం ఉంటుంది, తల్లి దగ్గర మంత్రం దగ్గర సనవు ఉంటుంది. ఇక్కడ మంత్రం జపం చేయండి. ఏమంటే బాబు తెలియ చేశాడు కానీ అడిగారు కానీ పొద్దున జపం చేసేస్తున్నాడు. పాపం ఎవరో సమంగా అనవలసిన వాడు ఇలా ఉచ్చరించలేదని, ఉన్నమో నారాయణ ఆయన మహాంతరేది
ఒకసారి చూస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది స్వామి దివ్య దేహకాంతిని చూస్తే నీలమేఘఛాయ. ఆ నీలమేఘఛాయలో ఏం కనిపిస్తుంది మీకు? వాత్సల్యం కనిపించాలి. ఆ నీలమేఘఛాయలో సౌశీల్యం కనిపించాలి, సౌలభ్యం కనిపించాలి, ఒకసారి పాపము పోగొట్టే శక్తి కనిపించాలి, జీవనాన్ని ప్రసాదించే గుణం కనిపించాలి. వర్షం పడేదానికి మేఘం వస్తే ఎండలో అంతవరకు వేడిపోయిన మనం ఒకసారి చూడగానబ్బా చల్లగా ఉంది అంటున్నాం. ఏంటి చల్లదనాన్ని తాపాన్ని పోగొట్టింది? మబ్బు. పోగొట్టిన తర్వాత ఏమి పడదు? వర్షం పడదు. వర్షం పడి ఏమిచ్చింది? ఇప్పుడు రాబోయే కాలంలో జీవనాన్ని నీరు నుంచి పంటలను పండించి జీవనాన్ని ఇచ్చేవాడు. తాపాన్ని పోగొట్టేది అదే, జీవనాన్ని ఇచ్చేది అదే. మనకి ఇప్పుడు తల్లి ఏమని చేస్తుంది అంటే మంత్రం ఏమని చేస్తుంది? మనకు కావలసిన జ్ఞానాన్ని ఇస్తుంది. జ్ఞానమే కన్ను. ఆ జ్ఞానం ఎలాంటి జ్ఞానం వస్తుంది? విశాలమైన జ్ఞానం. ఏమి వైశాల్యం? ఇక్కడ చూసినా నారాయణుడే. హరే నారాయణ నారాయణ అన్నారంటే వీడు నారాయణ కాదన్నామంటే నీకు నారాయణ శబ్దం అర్థం తెలియదు. వీడు దేవుడు కాదని వీడు నారాయణ కాదని పోయింది. అయ్యా శివుడు నారాయణ కాదండి, బా నువ్వు నారాయణ పనికిరావు. బ్రహ్మ నారాయణ కానీ పనికిరావు. బ్రహ్మ నారాయణ, శివశ్చ నారాయణ, రుద్రశ్చ నారాయణ, చక్రశ్చ నారాయణ, విజశ్చ నారాయణ, విజశ్చ నారాయణ, ఉద్ధశ్చ నారాయణ, అధశ్చ నారాయణ. ఏమిటా నారాయణ ఎక్కడ ఉంది? ఇంత విశాలమైన విశ్వంలో ఏ పదార్థాన్ని చూసినా, ఏ కాలాన్ని చూసినా, ఏ దేశాన్ని చూసినా సర్వత్రా విశాలమైన భావనతో సర్వత్రా నారాయణ భావన కలగడానికి తగిన జ్ఞానాన్ని ఇచ్చేటువంటి తల్లి ఈ మంత్రం. ఎవరు? అష్టాక్షరి మంత్రం యశోద. యశ కీర్తిస్తుంది. ఏం కీర్తిస్తుంది? కులందరం శర్వం తండ్రిడం అంటారు. తిరుమల గారు అంటారుగా ఈ మంత్రం కానీ మీరు కాస్త అభ్యాసం చేస్తే మీకు కులం వస్తుందండి. ఇంతకు మనకి లేదా కులం ఉంది. ఏ కులం ఉంది? దీనికి చెందిన కులం ఉంది. మన కులం మనకి రాలేదు. ఏ కులం కావాలి? నువ్వు ఎవరివయ్యా? నేను దాసుడిని వైష్ణవుని అనగలుగు అంటే అప్పుడు కులం వచ్చింది. నేను బ్రాహ్మణుడు అంటే నువ్వు కులహీనుడి, నేను వైష్ణవుని అంటే నువ్వు కులం గలవాడి. నిజంగా భగవత్ సంబంధం ఆత్మకి, ఈ దేహ సంబంధం జాతి. ఇక్కడ దేహ సంబంధం కలిసి చెప్పామంటే జాతిని ఎరిగి అవుతామని లోపల ఆత్మని పరమాత్మని ఎరగలేదన్నాం. అటువంటి కులంతో ఇస్తుంది ఆ మంత్రం. అటువంటి ఉత్తమమైనటువంటి యశ తదాపి. యశ అంటే భగవంతునికి పేరు కూడా చెప్తారు. దస్య నామ మహత్యశ. ఆ యశస్సును దాయిస్తుంది, భగవంతుని అందిస్తుంది. అటువంటి ఆవిడ అన్నటువంటి కుమారుడు అంటే మంత్రము పేరుకి మేము ప్రవర్తించే వారము కామనుకునేవారికి తాము స్వతంత్రులము కామని, తాము పరతంత్రులమని, తాము కేవలం భగవత్ సంబంధములతో తమ సంబంధము లేనివారనే జ్ఞానం కలిగినటువంటి మనకి, మరొక ఉపాయం లేదని తెలిసిన మనకి, మనం వీటి పొందదగినది లేదని తెలిసిన మనకే ఇస్తాడు. ఇది ఎప్పుడైతే అవుతుందో ఎవరవుతుంది? ఊళ్ళో వర్షం పడుతుంది. మనం ఏదైనా ఒక సాధన చేస్తే, వర్ధం చేస్తే లోకానికి అన్ని క్షేమం కలగదు. నీకోసం కాదు ఈ దేశ లోకం. వ్రతం ఎప్పుడు కూడా లోకం కోసం. రామాయణం అంతా చదివిన తర్వాత ఏమనాలి? బలం విష్ణు ప్రవర్ధత అన్నది. నేను సుఖంగా ఉండాలని కోరకూడదు. విష్ణువు యొక్క బలం వృద్ధి పొందుగాక అనుకోవాలి. విష్ణు అంటే ఎక్కడ ఉన్నాడు? అంతటా ఉన్నాడు. విష్ణు బలం పెరిగిందంటే లోకం అంతా వృద్ధి ఉంటుంది. నాకు బలం కలిగాలని ఒకటి అందుచేత అలా ఇంకో వృద్ధి చెప్పింది రామాయణం. మన అండాలి ఇంకా లోపలందరూ పొగిడేటట్టుగా పొగట్ట కోసమే వ్రతం వాళ్ళందరూ పొగిడి ఎంత మంచి వ్రతం, మనం కూడా చేద్దాం, మనం కూడా ఈ వ్రతం చేస్తే ఇంకటి ఆనందం లభిస్తుందని వాళ్ళందరూ ఆచరించడానికి మనం వారికి ఆదర్శంగా ప్రవర్తించాలి కనుక లోపలందరూ పొగిడేటట్టుగా ఇప్పటి నువ్వు ఏం చేయాలి? మనకి మొదలమే నదిలో కదా మానవుడు ఎట్లా ప్రవర్తించాలో ఆ ప్రవర్తించవలసిన విధానాన్ని మనం ఉపదేశించడానికి ఒక వ్రతం అనే నోము అనే పేరుతోటి ఆండాడుతుంది వ్రతం చేస్తుంది. ఆ వ్రతాన్ని ఇవాళ నుంచి ప్రారంభించి 30 రోజులు అనుభవిస్తాం. మార్గళి తింగళ్ మది విరైంద్ర మన్నాళార్ నీరార్ పోరువేర్ పోరునో నేరవేర్ సేర్ మధుగం ఆయుర్వాడి సర్వచ్చిరు నీరార్ పూర్వేర్ నందగో మన్కుమరన్ ఏరాంగనని యోదయం సింగం కార్తీక్ చంద్రకల్ మదియం కోరుగత్తా నారాయణే నమస్తే హరి గురువా పరమ పడితే
ఈనాటి భాషాన్ని విజ్ఞాపనం చేయడానికి అనుజ్ఞ ప్రార్థిస్తున్నాం. వ్రతంలో రెండవ రోజు. నిన్నటి రోజున ఈ వ్రతం చేయవలసిన కాలం ఏంటి, ఎవరు చేయడానికి అధికారులు, చేసినందువల్ల ఫలం ఏంటి, దానికి కావలసిన పరికరం ఏంటి అన్నది చెప్పారు. ఈ వ్రతం ఎప్పుడు చేయాలి? మార్గ శిక్ష మాసంలో చేస్తున్నారు మా అంగారు తల్లి. తర్వాత ఎవరు చేయవచ్చు ఈ వ్రతం? కోరికున్న వారందరూ చేయవచ్చు. ఈ వ్రతం చేస్తే ఫలం ఏంటి అంటే పర అనే వాద్యం పొందడం ఫలం. దాన్ని వివరిస్తారు, కృష్ణుడే ఇస్తారు అని నేను చెప్పారు. దీని అర్థం మనం చేశారు. మనమందరం మానవులు, మనిషి జన్మ దుర్లభం. ఆ దుర్లభమైనటువంటి మనిషి జన్మ పొందిన తర్వాత పొందవలసిన ఫలాన్ని పొందడానికి ఈ శరీరాన్ని వినియోగి